తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శ్రావణ మాసంలో సాధారణంగా వ్రతాలు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో పాముల్ని కూడా దేవతలుగా పూజిస్తూ ఉంటారు. ఇది ఎందుకు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మనకు శారదా శరన్నవరాత్రోత్సవాలు అంటే అమ్మవారి ఉత్సవాలు అని చెప్పుకుంటున్నాము. ఆశ్వీజ మాసంలో వస్తాయి. పాడ్యం నుంచి మామూలుగా నవమి వరకు మహర్నవమి, దుర్గాష్టమి అని చెప్పు. అంతకన్నా ముందు భాద్రపద మాసంలో వినాయక చవితి అని వస్తుంది. చవితి నాడు వినాయకుడి యొక్క ఇది కాబట్టి వినాయక చవితి అనేటువంటి జరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ చతుర్థి నాగుల చవితి అనేటువంటిది చవితి. పాడ్యమి, విధియ, తదియ, చవితి. శ్రావణ శుద్ధ చవితి నాగుల చవితి పండుగ. ఆ రోజు పుట్టలో పాలు వేయటము, ఆ రోజు నాగదేవతను పూజించుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. చవితి పంచమి, నాగపంచమి, పైగా షష్ఠి కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటిదే కాబట్టి ఈ 3 రోజులు పరమ పుణ్యప్రదమైనటువంటివిగా భావిస్తాం మనం. ఎందుకు? చవితి, పంచమి, షష్ఠి ఈ 3 ఎప్పుడైతే మనము కరెక్ట్గా పాటిస్తామో సప్తపది, సప్తమము అనేటువంటిది మళ్ళా వస్తుంది. షష్ఠి అయిన తర్వాత సప్తం వస్తుంది. సప్తమి యొక్క ఉద్దేశం ఏమిటి? సప్తమికి ఏమిటిది ప్రాధాన్యత అంటే మనకు వివాహానికి సంబంధించినటువంటిది. మనం మామూలుగా సప్తపది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వివాహానికి కానీ సప్తపది వివాహానికి కారణం ఏమి అంటే సంతానం కోసం వివాహం చేసుకుంటున్నాం. వివాహం చేసుకున్న తర్వాత ఏం చేస్తాం? సంతానమే కదా కంటాం. ఉత్తమమైనటువంటి సంతానాన్ని దేశానికి పనికొచ్చేటువంటి వాళ్ళని కావచ్చు, లేదు మన కుటుంబాన్ని ఉద్ధరించేటువంటి వాడిని కావచ్చు, మన వంశాన్ని నిలబెట్టగలిగినటువంటి వాడిని కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది యోగించాలి. వివాహం కావాలన్నా, సంతానం కలగాలన్నా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కావాలి. ఆ కావాలనుకునేటువంటివి ఈ 3 రోజులు పాటించాల్సినటువంటి నియమము, పద్ధతులు ఉన్నాయి కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు మనిషి ఆరాధించాలి? స్త్రీమూర్తికైనా పురుషుడికైనా అసలు వీడికి మనం ఏమిటి ప్రాధాన్యత అంటే మన శరీరములో భాగము నాగదేవత. ఎలా చెప్పగలుగుతున్నాము ఆ మాట అంటే మనకు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాము, మనం ఏదైనా ఒక పని చేయగలుగుతున్నాము, ఒక పనికి పోతున్నాము, మన శరీర కష్టం చేసి మనం సంపాదించుకుంటున్నాము అంటే ఏమిటి అంటే ప్రతి మనిషికి ఆడవాళ్ళు జడ ఎందుకు వేసుకుంటారు? జడ ఎలా అయితే అల్లిక అనేటువంటిది ఉంటుందో అలాగే స్త్రీకైనా పురుషుడికైనా వెన్నుపాము అనేటువంటిది ఉంటుంది, వెన్నెముక. దాన్ని వెన్నుపాము అంటాము. ఎందుకు వెన్నుపాము అంటున్నామంటే ఇలా మనం పద్మాసనం వేసుకొని స్ట్రైట్గా కూర్చుంటే ఇలా తల పెట్టుకొని కూర్చుంటాం. మనం సైడ్కు మనిషిని చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక పాము చుట్టుకుని ఎలా అయితే కూర్చొని ఉంటుందో అలాగే కూర్చొని ఉంటుంది. అందుకనే శివుడి ఆజ్ఞ లేనిదే ప్రతి మనిషికి చీమైనా కుట్టదు అని ఒక శాస్త్రం. మామూలుగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ప్రతి వాడికి ఉండాలి అనేటువంటిది. ఆ వెన్నెముకనే ప్రాధాన్యత మనిషికి. మామూలుగా వాడు ఏమరా, వాడికి అన్ని మాట్లాడుతుంటే వాడికి ఏమన్నా వెన్నెముక ఉందా లేదా, వాడేం అట్లున్నాడు, పలకడు ఉలకడు అనేటువంటి మాట అంటారు. అందువలన సహజముగా మనకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ మనం పీల్చుకోవడం వదలటము కానీ ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ రాహుకేతువులకు సంబంధించినటువంటి ఛాయాగ్రహాలకు సంబంధించింది కాబట్టి సర్పదోషాలు ప్రతి మనిషి జీవితంలోనూ కాలసర్పదోషం అనేటువంటిది ఎంతో కొంత ప్రబలమవుతుంది. అటువంటి దోషాలు పోగొట్టుకోవటానికి ఈ శ్రావణ మాసంలో ఆయనకు మూలమైనటువంటి రోజు ఏమిటి? ప్రధానమైన రోజు అంటే సుబ్రహ్మణ్య స్వామికి
ఈ శ్రావణ శుద్ధ చవితి, పంచమి, షష్ఠి ఈ రోజులు పాలు పోసి అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠ చేసినటువంటి చోట పాలు పోసి ఆ పాలు మనం తీర్థంగా తీసుకున్న, కళ్ళకు అద్దుకున్న కంటి దోషాలు పోవడం, చెవులో ఏదైనా నిరంతరము చీము గారుతూ ఉంది, ఇబ్బంది ఉంది అంటే ఆ చెవులో సుబ్రహ్మణ్య స్వామి మంత్రము ఆ రోజు చేయటం వలన ఆ దోషాలు తగ్గటము, కంటి దోషాలు ఏదైనా ఉంటే పోవడము, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఉంటే పోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అక్కడ పాలు పోసి పుట్టలో మనం నమస్కారం చేసుకొని పుట్టమన్ను కాస్త తినడం అనేది జరుగుతుంది. మట్టి ఎప్పుడు తినాలి? ఈ సమయంలో తినాలి. అందుకనే వివాహ వ్యవస్థలో కూడా పెళ్ళి జరుగుతుంది అనేదానికంటే ముందు పెళ్లి కొడుకుని చేసినప్పుడు కానీ, పెళ్లి కూతురు చేసినప్పుడు కానీ పుట్టమన్ను అనేటువంటిది మంగళవాద్యాలతో వచ్చి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము కోరుకోవాలి. ఎందుకు? కళ్యాణం జరగాలి అంటే సప్తపది అనేటువంటి జరగాలన్నా, కళ్యాణం జరగాలన్నా కుజుడి అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము, వంశపారపర్యము, వాళ్ళు బాగుండాలి, దినదినాభివృద్ధి, భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు, దాంపత్య సుఖానికి, సంతానానికి, ప్రతి దానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం. ఇవన్నీ ఆటంకాలు తొలగి ఎటువంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నముగా అన్నీ అద్భుతంగా జరగడానికి గణపతి సహకరిస్తాడు. వీళ్ళిద్దరూ అనుగ్రహిస్తే మిగతా దేవతలందరూ అనుగ్రహిస్తారు మనకు. వాళ్ళిద్దరు మన వైపు ఉంటే చాలు. అందువలన ఈ శ్రావణ మాసం అనే కాదు, ఎప్పుడూ మనం పూజ చేసుకుని ఈ శ్రావణ మాసంలో మొట్టమొదట ప్రారంభం అయ్యేటిదే శ్రావణ మాసం పూజలు దక్షిణాయనంలో ప్రారంభం కావడం అనేటువంటిదే సుబ్రహ్మణ్య స్వామితో ప్రారంభం అవుతుంది. అందువలన తల్లి మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఈ కాలసర్ప దోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళంతా కూడా భార్యాభర్తల అన్యోన్యత లేని వాళ్ళు, దూరమైనటువంటి వాళ్ళ దగ్గర కావడానికి, సంతానం కలగడానికి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్నా, ధనము రావాలన్నా, కోర్టుపరమైనటువంటివి ఏవైనా ఇబ్బందులు తొలగాలన్నా, పోలీసు కేసులు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోవాలి అన్నా, ధనపరంగా రావాలనుకున్నా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం, కుజుడి అనుగ్రహం కావాలి, చేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.